సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్య ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా సొంత ఊళ్ళకు చేరుకుంటున్నారు. దేశ నలుమూలల నుంచి శ్రీకాకుళానికి తరలి వస్తున్న వారితో శ్రీకాకుళం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో సందడి వాతావరణం సంతరించుకున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంక్రాంతి సందర్భంగా శ్రీకాకుళంకి ముందే సందడి వచ్చింది. దూర ప్రాంతాలకు విద్యా ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళంతా కూడా సొంతూళ్ళకు పండుగ నేపథ్యంలో చేరుకుంటున్నారు. అయితే కొందరు పండగకి తమతో పాటుగా పెంచుకున్నటువంటి పెట్ యానిమల్స్ని కూడా అక్కడ చూసేవాళ్ళు లేక వాళ్ళు సొంతూరుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో పాటుగానే పెట్ యానిమల్స్ని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఏం చేస్తుంటారు? నేను అక్కడ స్టూడెంట్ అండి. ఏంటి ఇవి ట్రైన్లో తెచ్చారా? ట్రైన్లో తీసుకొచ్చి. ఎలా వచ్చాయి మరి ఇవన్నీ? జనాలకే చాలా ప్లేస్ రావాలనే ఉంది, అందుకే మరి వీటిని నాతో పాటు ఎంజాయ్ చేయాలని తీసుకొచ్చేసానండి అక్కడ నుంచి. మరి వీటికి అక్కడ ఉంచితే ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు? ఉన్నారు, రూమ్లో ఉన్నారు. బట్ సంక్రాంతి మాకే కాదు కదా, వాటికి కూడా ఉండాలి కదా, అందుకని తీసుకొచ్చి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చూస్తే చాలా రష్ కూడా చాలా వరకు ఆ స్టేషన్ దగ్గర విపరీతమైన రష్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చెన్నై నుంచి వస్తున్నాం. చెన్నై నుంచి. అంటే ఏ ఊరు వెళ్ళాలి? మేము ఇక్కడ పాయలదేరిపేట వెళ్ళాలి, శ్రీకాకుళం. ఎలా సెలబ్రేట్ చేసుకోవడం అంటారు సంక్రాంతి? అందరూ ఇక్కడే ఉంటారు కదండి. మేము ఎక్కడెక్కడ ఉన్నా కూడా పొంగల్ అనేది ఇక్కడికే రావాలి కాబట్టి మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అమ్మా, ఎన్ని నెలల తర్వాత వస్తున్నారమ్మా ఊరు? సంవత్సరం అయిపోద్ది. మన పండగకి వెళ్ళి పండగ వస్తాం. మరి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఊర్లో? ఇక్కడ మా పాపలు ఉన్నారంటే పెళ్ళి అయిపోయి ఎవరింటికాడ వాళ్ళు ఉన్నాం. మేము పనికి వెళ్ళిపోయినాం. మా ఆయన నేను సంవత్సరం తర్వాత వస్తున్నారు. మరి ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుంది పలకరింపులు కానీ? బాగానే వద్దు. మిగతా రోజుల్లో కాస్త నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ సంక్రాంతి వచ్చేసరికి మాత్రం ఈ విధంగా శోభను సంతరించుకుంటుంది. ఎక్కడెక్కడో దేశం నలుమూలల నుంచి కూడా వలసలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా సొంతూళ్ళకి చేరుకుంటున్న నేపథ్యంలో పల్లెలు ఒక కొత్త కళను సంతరించుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, టీవీ9 శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్.